గం గం గణాధిపతియే నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ గుడి దగ్గర ఉన్నా నేను. ఎలుక చెవు ఆకు, ఇది ఎలుకల చెవు ఆకు అంటారు, ఎలుక చెవు ఆకు అంటారు. ఈ ఆకు ఈ విధంగా ఉంటుంది, ఎలుక చెవు ఆకు. ఈ ఎలుక చెవు ఆకు మొత్తం పీక్కొని ఈ ఆకులని పీక్కొని ఆకులలో మొత్తం కలంలో వేసి పాదరసము, శుద్ధి చేసిన పాదరసం ఇందులో వేసి నూరితే మొత్తం భస్మం అయింది. భస్మమైన తర్వాత కూడా మళ్ళీ బతుకుద్ది. ఇది బతికిన దాన్ని తీసుకొని దీని ఆకు పసురు బాగా ఒక 3 లీటర్లు తీసుకోండి. 3 లీటర్లు తీసుకొని ఈ దీంట్లో భస్మమైన పాదరసము తీసి మళ్ళీ ఆ బాండీలో వేసి అట్లా 3 లీటర్ల పసురు అయిపోయేంత వరకు వండాలి. వండితే పాదరసము 500 డిగ్రీలకు వస్తుంది మిత్రమా. ఇంతకుముందు నేను చేసిన యోగం ఇది. 500 డిగ్రీలకే వస్తుంది. ఈ వచ్చిన పాదరసాన్ని మనకు తెలిసిన రూట్లలో వెళ్ళచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు. వైద్యంలో మాత్రం బాగా పనిచేస్తుంది ఇది. ఇలాగనే పెద్ద ఎలుక చెట్టు ఒకటి ఉంటుంది. ఇది చిన్న ఎలుక అంటారు, పెద్ద ఎలుక చెట్టు ఉంటుంది. అది ఇంతకుముందు గ్రూప్లో మీకు వీడియో పెట్టే ఉన్నా యూట్యూబ్లో, అది ఒకసారి చూసుకోండి. దీంట్లో మాత్రం ఈ విధంగా తయారైద్ది. ఇది అట్లా వండిన తర్వాత 500 డిగ్రీలకు వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని మనం ఏం చేయాలి, మగినపాకం చేసుకోవాలి. మగినపాకం చేయాలంటే ఈ మూలికనే మళ్ళీ తీసుకొని బాగా మెత్తగా నూరిన తర్వాత ఇందులోనే దాన్ని మగినం చేసుకోవాలి. మగినం చేసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి, మనం కట్టిన ఉప్పు సున్నం వాడాలి. ఇక్కడ ఏం వాడాలి, కట్టిన ఉప్పు సున్నం వాడాలి. ఈ కట్టిన ఉప్పు సున్నంతో ఈ పసరు, ఈ కట్టిన ఉప్పు సున్నము, 2 పాదరసము 3 వేసి నూరితే మగినమైద్ది మిత్రమా. ఈ మగినాన్ని మనం తీసుకొని అదే ఉప్పు సున్నములో పెట్టి బిగించుకోవాలి. బిగించుకుంటే అప్పుడు మీకు ఆ రసం అనేది కట్టుద్ది. కానీ ఉండేది ఎంత, 500 డిగ్రీలకే ఉంటుంది. అది విషయం. సరేనా. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకే, థ్యాంక్ యూ.